హలో వెల్కమ్ టు 4Ws విత్ రాజేష్ శర్మ. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదేంటి, విపక్షం అన్నాక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం సహజమే కదా అనిపిస్తుంది. కానీ అత్యంత ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఉద్యమించడం లేదు. గత 2 రోజులుగా చూస్తూ ఉంటే తమ పార్టీ అధినేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు చిక్కులకు గురి చేస్తున్నాయని, విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధర్నాలు, ఆందోళనలతో రోడ్డుకెక్కాయి. ఈ నేపథ్యంలో అసలు కేసుకు సంబంధించిన పూర్వాపరాలేంటి? నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో రాహుల్ గాంధీ, అదే రకంగా సోనియా గాంధీ ఎందుకు నోటీసులు ఎదుర్కొన్నారు? ఈ అంశం చాలా కీలకంగా మారింది. అసలు కేసు నేపథ్యం ఏంటి? ఇవాల్టి 4Ws విత్ రాజేష్ శర్మలో చూద్దాం. వాట్ అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి? నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిషర్లు భారతదేశ ప్రజలను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో అనే అంశాలని ఎండగట్టడానికి, హైలైట్ చేయడానికి అప్పటి స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, అదే రకంగా జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ 1937లో ఏర్పాటు చేశారు నేషనల్ హెరాల్డ్ దినపత్రికను. ఆ తర్వాత బ్రిటిషర్లకు సంబంధించిన అకృత్యాలను ఎండగడుతున్న నేపథ్యంలో బ్రిటిష్ పాలకులు అప్పట్లో 1942 నుంచి 1945 వరకు నేషనల్ హెరాల్డ్ పత్రికను నిషేధించడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ హెరాల్డ్ పేపర్ ఇంగ్లీష్లోను, అదే రకంగా క్వామి ఆవాజ్ పేరుతో ఉర్దూలోను, అదే రకంగా నవభారత్ పేరిట హిందీలోను 3 దినపత్రికలను వెలువరించడం ప్రారంభించింది. అయితే నిజానికి 1937లో నేషనల్ హెరాల్డ్ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు, దానికి సంబంధించిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ను ఏర్పాటు చేసినప్పుడు దేశవ్యాప్తంగా దాన్ని నడపడానికి దాదాపు 5,000 మంది దాతలు దానికి విరాళాలు ఇచ్చారు. వారిని షేర్ హోల్డర్స్గా ఆ తర్వాత పేర్కొన్నారు. క్రమంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ సంస్థ లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగుతున్న నేపథ్యంలో నష్టాలకు గురైంది. కోలుకోలేని విధంగా నష్టాలకు గురైన పరిస్థితి. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆ పత్రికను, దానికి సంబంధించిన వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు పక్కన పెట్టారు. అయితే 2009లో ఎప్పుడైతే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిందో అప్పుడు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థ ఉందో, అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో, AJL అంటారు, దీని నుంచి 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి బాకీ ఉన్నారని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చింది. వడ్డీ లేని రుణం కాబట్టి దాన్ని ఏదో రకంగా రాబట్టుకునే ఉద్దేశంతో వేరే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే యంగ్ ఇండియా లిమిటెడ్. ఆ యంగ్ ఇండియా లిమిటెడ్కు దీనికి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను బదలాయించడం అనేది ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ సంస్థ స్వాతంత్రానికి ముందు ఏర్పడింది. దానికి దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలలో 1,000 కోట్ల ఆస్తులున్నాయి. 2010లో ఈ అంశం తెర మీదకి వచ్చినప్పటికే 1,500 కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హెరాల్డ్ సంస్థకి ఆస్తులు ఉన్నట్టుగా చెప్పుకున్నారు. అయితే కేవలం 90 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? సహజంగా ఎవరైనా, మీరైనా, మేమైనా కూడా అప్పు ఉంది అంటే మన దగ్గర ఉన్న ఏదో ఒక దాన్ని విక్రయించి ఆ అప్పు తీర్చే ప్రయత్నం చేస్తాం. ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థకు సంబంధించి 1,500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న నేపథ్యంలో కేవలం 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ అప్పు ఇవ్వని పక్షంలో ఇది రుణం రాని, అంటే తీర్చలేని రుణంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ, దీనికి సంబంధించిన పెద్దలు ముఖ్యంగా ఒక యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేసి దానికి ఈ రుణాన్ని వసూలు చేసుకునే బాధ్యతను అప్పగించారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అప్పు ఇచ్చింది, నేషనల్ హెరాల్డ్ను స్థాపించింది కాంగ్రెస్ నేతలే, అదే రకంగా యంగ్ ఇండియా లిమిటెడ్ను కూడా స్థాపించింది కూడా కాంగ్రెస్ నేతలే. ఈ యంగ్ ఇండియా లిమిటెడ్లో 76% రాహుల్ గాంధీకి, అదే రకంగా సోనియా గాంధీకి వాటాలున్నాయి. మరో 2 కాంగ్రెస్ నేతలు ఆస్కార్ ఫెర్నాండెస్, అదే రకంగా మోతీలాల్ వోరా, వీరిద్దరికి కలిపి 24% షేర్ హోల్డర్స్ ఉన్నారు. అయితే ఆస్కార్ ఫెర్నాండెస్ 2021లోను, అదే రకంగా మోతీలాల్ వోరా 2020లోను పరమపదించారు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి కీలకమైన వాటాదారులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాత్రమే ఇప్పుడు బతికున్నారు. ఇక్కడ కీలకమైన అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ పేరుతో నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులను కాజేశారు అనేదే ప్రధానమైన అభియోగం. ఇందుకోసం ఎంత పెద్ద మొత్తం చెల్లించారో అనేది కూడా ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అసలు వ్యవహారం ఎప్పుడు జరిగింది?
ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్రానికి పూర్వం ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం పాటు పత్రికలు వెలువడ్డాయి, కానీ నష్టాల బాటన పట్టింది. 2009 నాటికి ఆ సంస్థ 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి బకాయి పడింది. అయితే ఇది తీర్చలేని పరిస్థితుల్లో నేషనల్ హెరాల్డ్ సంస్థ ఉందని తేల్చారు అప్పట్లో. అయితే ఆ సంస్థకు 1500 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. అప్పుడు వాటిలో ఏదో ఒక ఆస్తిని తెగనమ్మి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన 90 కోట్ల రూపాయలు తీర్చేసి ఉంటే అప్పట్లో ఈ వ్యవహారం నడిచేది కాదు. కానీ అప్పుడే చాలా నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 100 కోట్ల ఆస్తులున్న ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థను కేవలం 50 లక్షల రూపాయలకు యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ కొట్టేసింది అనేది 2012లో ఎంపీ, అదే రకంగా బీజేపీ నాయకుడు, న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ యంగ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన వ్యవహారాన్ని చెప్పుకోవాలి మనం. యంగ్ ఇండియా లిమిటెడ్ అనేది కేవలం 5 లక్షల రూపాయల వాటా ధనంతో రాహుల్ గాంధీ 38%, అదే రకంగా సోనియా గాంధీ 38%, అంటే ఇద్దరు కలిపి 76%, అదే రకంగా మిగిలిన 24% ఆస్కార్ ఫెర్నాండెస్, అదే రకంగా మోతీలాల్ వోరా, ఈ నలుగురు కలిపి ఏర్పాటు చేశారు కేవలం 5 లక్షల రూపాయల వాటా ధనంతో. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏమిటంటే ముఖ్యంగా ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన 90 కోట్ల రూపాయలను వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా లిమిటెడ్కి అప్పగించారు. అయితే ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థ ఇక ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి దీన్ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నామని, దాని తరపున కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే తాము చెల్లించగలమని యంగ్ ఇండియా లిమిటెడ్ కాంగ్రెస్ పార్టీకి 50 లక్షల రూపాయలు చెల్లించింది. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలి, 90 కోట్లు రావాల్సి ఉంది, కేవలం 50 లక్షల రూపాయలు యంగ్ ఇండియా లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ తరపున కాంగ్రెస్ పార్టీకి చెల్లించింది. మిగిలిన 89.5 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. మరి పూర్తిగా రద్దు చేయొచ్చు కదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. నేషనల్ హెరాల్డ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థ. అట్లాంటి ఒక గొప్ప సంస్థకు 89.5 కోట్ల రూపాయలను రద్దు చేసిన, ఈ రుణాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 50 లక్షలను మాత్రం ఎందుకు తీసుకుంది? పూర్తిగా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థనే లేకుండా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ సంస్థకు గనక ఆ పూర్తిగా రుణమాఫీ చేసి ఉంటే నేషనల్ హెరాల్డ్ అనే ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఇంకా కొనసాగేది. కానీ దాన్ని కాజేసే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా లిమిటెడ్ని ఏర్పాటు చేశారనేది ప్రధానమైన రాజకీయపరమైన అభియోగం. దాని ఆధారంగానే ఇప్పుడు ఈడీ విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం, యంగ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే కేవలం 5 లక్షల రూపాయల వాటాధనంతో ఏర్పాటైన సంస్థ 50 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఎలా చెల్లించింది? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఈ 50 లక్షల రూపాయలను కోల్కతాకు చెందిన ఒక కంపెనీ నుంచి రుణంగా తీసుకుంది యంగ్ ఇండియా లిమిటెడ్ అని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రస్తావన డొల్ల సంస్థగా చెప్తున్నారు. డొటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్కతాలో ఉంటుంది. ఈ కోల్కతా నుంచి ₹1 కోటి రుణం తీసుకొని అందులోంచి 50 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి చెల్లించడం ద్వారా ఆ మిగిలిన రుణాన్ని మాఫీ చేసి నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన సర్వ హక్కులను, ఆస్తులను ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ తీసుకుంది. ఆ యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఇప్పుడు మిగిలిన యజమానులు ఎవరు అంటే సోనియా గాంధీ, అదే రకంగా రాహుల్ గాంధీ. ఇట్లాంటి అభియోగాల మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వేర్ అసలు మొత్తం వ్యవహారం ఎక్కడ జరిగింది? నేషనల్ హెరాల్డ్ సంస్థను స్థాపించినప్పుడు దాని సంబంధించిన ప్రచురణ న్యూఢిల్లీ నుంచి ప్రారంభమైంది. అయితే ఆ న్యూఢిల్లీతో పాటు దేశంలో ఉన్న ప్రధాన నగరాలలో నేషనల్ హెరాల్డ్ సంస్థకు వివిధ దాతలు ఇచ్చిన ఆస్తులు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. స్వాతంత్రానంతరం వాటి ఆస్తుల విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 2000 దశకం తర్వాత ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఒకే ఒక ఉదాహరణ, ఢిల్లీలో ఉన్న ఒకే ఒక భవనం నుంచి నెలకు ₹1 కోటి అద్దె వస్తుంది నేషనల్ హెరాల్డ్ సంస్థకి. నెలకు ₹1 కోటి ఆదాయం ఒక బిల్డింగ్ నుంచే వస్తుంది. మిగతా ఆస్తుల ద్వారా మరింత ఆదాయం ఉంది. అట్లాంటప్పుడు 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెల్లించలేకపోయింది? ఇక్కడ కీలకమైన అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేషనల్ హెరాల్డ్ తరపున సంతకం చేసిన వ్యక్తి ఒకరే, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ తరపున రుణాన్ని మాఫీ చేసిన వ్యక్తి ఒకరే, అదే రకంగా ఈ బాధ్యతలను యంగ్ ఇండియా లిమిటెడ్కు అప్పగించిన వ్యక్తి ఒకరే, అక్కడ స్వీకరించిన వ్యక్తి ఒకరే. మొత్తం మీద అన్ని సంతకాలు, మూడు సంస్థలకు సంబంధించిన సంతకాలను ఒకే ఒక నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోశాధికారి చాలా కాలం కొనసాగారు. అదే రకంగా సోనియా గాంధీకి రాజకీయపరమైన సలహాదారుగా ఉన్నారు మోతీలాల్ వోరా.
ఆయన 2020 డిసెంబర్ 21న చనిపోవడం జరిగింది. అయితే ఆయనే ఈ 3 సంస్థల తరపున సంతకం చేశారు కాబట్టే ఇక్కడ అందరికీ అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. అంటే నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులను చౌకగా కొట్టేయడానికి ఈ కేవలం 50 లక్షల రూపాయల లావాదేవీతో, అది కూడా సొంత పెట్టుబడి కాకుండా ఒక కోల్కతాకు సంబంధించిన ఒక డొల్ల సంస్థ నుంచి తీసుకొచ్చి 50 లక్షల రూపాయలు చెల్లించినట్టుగా చూపించి మిగిలిన 89.5 కోట్ల రూపాయలను ఆ రుణాన్ని మాఫీ చేసి వేల కోట్ల ఆస్తులున్న నేషనల్ హెరాల్డ్ సంస్థని దక్కించుకున్నారు అనేది ఇక్కడ అలిగేషన్. దానికి సంబంధించిన విచారణ ఇప్పుడు కొనసాగుతుంది. దానికి సంబంధించిన వ్యవహారాలను కూపి లాగడానికి, ఈ సూట్ కేస్ కంపెనీ కూపి లాగడానికి ఈడీ ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు మనకు వినిపిస్తున్న వాదన. వై అసలు నేషనల్ హెరాల్డ్ విషయం ఎందుకు ఇంత వివాదాస్పదమైంది? 2009లో ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన వ్యవహారం తెర మీదికి వచ్చిందో అప్పటి నుంచి పలు అంశాలు, అనుమానాలు లేవడం మొదలయ్యింది. ముఖ్యంగా 2010లో నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన వ్యవహారం పూర్తయి దాన్ని యంగ్ ఇండియా లిమిటెడ్ స్వాధీనం చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన లోతుపాతులు క్రమంగా వెలుగులోకి రావడం మొదలైంది. 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యవహారాన్ని కోర్టు దాకా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే కోర్టు విచారణను తప్పించుకోవడానికి పలు దఫాలుగా సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు ప్రయత్నం చేయడం మరింత అనుమానాలకు తావిచ్చిందనే చెప్పాలి. నిజానికి ఆనాడే వారు నేరుగా విచారణకు ముందుకొచ్చేసి అన్ని విషయాలను ఎదుర్కొంటే, క్లారిఫై చేస్తే విషయం ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు. ఆ తర్వాత క్రమంలో 2015లో విచారణ నుంచి తప్పించుకోవడానికి ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయత్నం చేశారని అభియోగాలున్నాయి. ఆ తర్వాత 2020లో మోతీలాల్ వోరా, 2021లో ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణించారు. ఇప్పుడు మిగిలిన యంగ్ ఇండియా లిమిటెడ్లో మిగిలిన ప్రధానమైన వాటాదారులు 76% వాటా కలిగింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలోనే పలు అంశాలు తెర మీదకి వస్తున్నాయి. క్లియర్గా చెప్పాలంటే అసలు ఇక్కడ 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ బాకీ పడిందా అనేది కూడా అనుమానాస్పదమే. ఎందుకంటే కాంగ్రెస్ రికార్డ్స్లో ఎక్కడ 90 కోట్ల రూపాయలు నేషనల్ హెరాల్డ్ పత్రికకి ఇచ్చినట్టుగా లేదు. ఇది చాలా కీలకమైన అంశంగా కనిపిస్తుంది. అదే సమయంలో కేవలం 5 లక్షల రూపాయలతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా ఆధ్వర్యంలో ఏర్పడిన యంగ్ ఇండియా లిమిటెడ్ 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లించినట్టుగా చూపింది. అసలు చెల్లించారా లేదా అనేది కూడా అనుమానాస్పదమే అంటున్నారు. ఒక సూట్ కేస్ కంపెనీ నుంచి, కోల్కతాకు సంబంధించిన సూట్ కేస్ కంపెనీ నుంచి ₹1 కోటి రుణం తీసుకున్నట్టుగా చూపించడం, అందులో నుంచి 50 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి చెల్లించినట్టుగా చూపించడం ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి. నెహ్రూ స్థాపించారు. నెహ్రూ అనేవారు ఈ రాహుల్ గాంధీకి సంబంధించిన పూర్వీకులు, భారతదేశానికి సంబంధించి ఒక అత్యున్నతమైన తొలి ప్రధాని, చాలామంది గౌరవించే వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థాపించిన ఒక సంస్థ 5,000 మందిగా పైగా షేర్ హోల్డర్స్ ఉన్నారు. వారిలో 1000 మంది వరకు ఇప్పటికీ వారికి వారసులు ఉన్నారు. 1057 మంది వారసులు ఇప్పటికీ ఉన్నట్టుగా చెబుతున్నారు. కీలకమైన వ్యక్తులు కూడా అందులో ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఆ షేర్ హోల్డర్స్ను సంప్రదించకుండా ఈ వ్యవహారం అంతా ఎలా జరిగింది? ఇది చాలా అనుమానాలకు తావిస్తున్న అంశం. ఎందుకంటే ఏదైనా పెద్ద వ్యవహారం జరిగినప్పుడు ఖచ్చితంగా మిగిలిన షేర్ హోల్డర్ను సంప్రదించడం, వారి అభిప్రాయాలకు అనుగుణంగా కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం వహించడం, వారికి వాళ్ళ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ అది జరగలేదు. ఇక్కడ డైరెక్ట్గా వ్యవహారం జరిగిపోయింది. కేవలం 50 లక్షల రూపాయలతో 2,000 కోట్లకు, అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విలువ 2,000 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు. దీన్ని తీసేసుకున్నారు ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనేది ఇక్కడ ప్రధానమైన అభియోగం. దాని ఆధారంగానే, ఆ అభియోగాల ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. జూన్ 13, 14వ తేదీల్లో రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేకపోయిన సోనియా గాంధీ జూన్ 25వ తేదీన ఈడీ ముందుకు రానున్నట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మొత్తంగా చెప్పుకోవాల్సిన అంశం ఇంకొకటి కీలకమైన విషయం ఏంటంటే 2010లో నేషనల్ హెరాల్డ్ సంస్థను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియా లిమిటెడ్ 2016లో పత్రికను పునఃప్రారంభించింది. వివిధ ప్రాంతాలలో ఉన్న ఆస్తుల ద్వారా కోట్ల రూపాయల అద్దెలు వస్తున్నాయి. అదే రకంగా పత్రిక పునఃప్రారంభమైంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ కేసులకు సంబంధించిన పూర్వాపరాలు ఇప్పుడు విచారణకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తమవుతున్న అనుమానాలకు ఎలాంటి నివృత్తి లభిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.